ఎవరిని ఏమండి? ప్రతి మనిషికి దేవుడు చాలా చీప్ అయిపోయాడండి. ప్రతి మనిషికి దేవుడు చాలా తక్కువైపోయాడు. అనడానికి ఎవరు దొరక్కపోతే ఏ ఆలోచన లేకుండా ఆయన్ను అనడం, ఒక మాట నోరు జారి మనిషికి అలవాటైపోయింది. రోజు ఎక్కడో ఉండే అగ్రరాజ్యంలో ఉండే ఒక అధికారి నుంచి, అగ్ర నాయకుల నుంచి ఒక సామాన్యుడి వరకు పరిస్థితి ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరూ దేవ దూషకులైపోయారు ఈరోజు. మన పిల్లల్లో ఒక అబ్బాయి గాని, ఒక అమ్మాయి గాని, ఒక అబ్బాయి అనుకుందాం, బైక్ లో పోతూ ఒక లారీ కింద పడి చచ్చిపోయాడు అనుకోండి. అప్పుడు అతని తల్లి ఆ శవం మీద పడి ఏడుస్తుంది చాలా భయంకరంగా. అలా ఏడుస్తూ 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 ఒక మాట అంటుందండి, నీకు బాగా తెలిసిన మాట. మన ఊర్లో ఎవరైనా చచ్చిపోయినా ఆ శవం మీద పడి ఏడ్చే వాళ్ళందరూ అనే మాట. ఏ మాట తెలుసా? దేవుడా, నువ్వు నాకే అన్యాయం చేస్తేవా? ఏంటి? దేవుడా, నువ్వు నాకే అన్యాయం చేసేదివా? అసలు నీకు నా కొడుకే దొరికాడా? అంటే అర్థం ఏంటి? నీకు నా కొడుకే దొరికాడా అంటే అర్థం ఏంటి? వేరే వాళ్ళ కొడుకు పోయినా పర్లేదు, నా కొడుకు బాగుంటే చాలు. నాకు దేవుడు అన్యాయం చేశాడు అని అంటూ చివరికి ఎక్కడికి వెళ్ళిపోతారో తెలుసా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఏమండి, ఇది మీరందరూ విన్న మాటలే. మనలో కొంతమంది అన్న మాటలు కూడా ఉండొచ్చేమో. ఇంట్లో ఒకరు చచ్చిపోతే దేవుడు అన్యాయస్తుడు. మనం పడే కష్టాలకు దేవుడు అన్యాయస్తుడు. మీకు కష్టాలున్నాయి, బాధలున్నాయి, దుఃఖాలున్నాయి. మనము పడే ప్రతి కష్టానికి ఏమంటామో తెలుసా? ఒకవేళ మీరు క్రైస్తవులైతే, ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నా, ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తున్నా, ప్రతి ఆదివారం గుడికి వెళుతున్నా, బాప్తిసం తీసుకొని ఇంతకాలమైనా నాకు ఇంకా కష్టాలే ఉన్నాయి. అసలు ఇవన్నీ ఆలోచిస్తుంటే దేవుడు అనేవాడు ఉన్నాడో లేదో నాకు డౌట్ వస్తుందని అంటారు చాలా మంది. మనం పడే ప్రతి కష్టానికి దేవుడిని అన్యాయంగా లాగుతున్నాం ఈరోజు మధ్యలోనికి. ఏమండి, ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో కష్టాలు ఉన్నాయండి. కష్టాలు లేని వారు ఎవరున్నారు చెప్పండి? ఇక్కడ అందరికీ కష్టాలు ఉన్నాయి. కొంతమందికి ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇంకొకరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఇంకొకరికి కుటుంబ సభ్య సమస్యలు ఉన్నాయి, కొంతమందికి సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. అల్టిమేట్ గా అందరికీ సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మీరు అందరూ గుండె మీద చేసుకుని ఆలోచించండి నిజాయితీగా. మనందరము పడే కష్టాలకు నిజంగా కారణం దేవుడా? మనము కొని తెచ్చుకున్న కష్టాల? ఆలోచించండి. మనలో ఉండే ప్రతి ఒక్కరికి కష్టాలున్నాయే, ఆ కష్టాలన్నీ మీకు ఎందుకు వచ్చాయో తెలుసా? ఎక్కడో పొరపాటు జరిగింది. మీ అందరికి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆలోచించండి. 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇప్పుడు నన్ను కష్టాలు ఉన్నాయా? ఆలోచించండి నిజంగా, నిజాయితీగా. నీకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఈ కష్టాలు లేవు. ఎందుకు వచ్చాయి మధ్యలో? కష్టాలతో పుట్టించలేదే దేవుడు? మధ్యలో ఎందుకు వచ్చాయి కష్టాలు? ఎక్కడో పొరపాటు జరిగింది, మీరు పొరపాటు చేశారు. అది మీరు చేసిండొచ్చు, మీ కుటుంబ సభ్యులు చేసిండవచ్చు, మీ తల్లిదండ్రులు చేసిండవచ్చు. ఎక్కడో పొరపాటు. ఆ పొరపాటు వలన ఆ ఫలితం ఈరోజు మీరు అనుభవిస్తుండొచ్చు. అల్టిమేట్ గా ఈ రోజు మనం పడుతున్న కష్టాలన్నిటికీ కారణం మనము కావచ్చు, మన కుటుంబ సభ్యులు కావచ్చు, లేదా ఇంకొకరు ఎవరో కావచ్చు. ఒకప్పుడు జరిగిన పొరపాటు ఏదైతే ఉన్నదో ఆ సమయంలో మీరు ఆలోచించకపోయిండొచ్చు. ఈ రోజు మనకున్న కష్టాలన్నిటికీ కారకులు మనమే.
అప్పు చేసేటప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగి అప్పు చేయలేదు. ఆ అప్పుకు జామీను పూచి ఇచ్చి కొంతమంది కష్టాల్లోకి వెళ్ళిపోయి ఉంటారు. ఆ పూచి ఇచ్చేటప్పుడు దేవుణ్ణి అడిగి నువ్వు పూచి ఇవ్వలేదు. షూరిటీస్ అని అంటాం ఇంగ్లీష్ లో. పెళ్లి చేసుకున్న తర్వాత కష్టాలు మొదలయ్యాయి కొంతమందికి. ఆ పెళ్లి చేసుకునేటప్పుడు దేవుణ్ణి అడిగి నువ్వు పెళ్లి చేసుకోలేదు. ఇలా ఒక్కొక్కరి కష్టాలు ప్రారంభం ఏదైతే ఉన్నదో ఆ రోజు నువ్వు దేవుని గురించి ఆలోచించలేదు. దాని వలన ఆ రోజు నువ్వు చేసిన ఒక చిన్న ఆలోచన రహితమైన దాని వలన ఈ రోజు నువ్వు అనుభవిస్తున్నవే కష్టాలు వచ్చాయి గనుక దేవుడిచ్చాడు కష్టాలను అన్యాయంగా అందరూ దేవుని దూషిస్తున్నారు. ఏమిగా మారో తెలుసా? దేవాంతకులుగా మారి. కాదా? ఇది పెద్దల గురించి కాదు, చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి విషయముల్లో దేవుణ్ణి మన జీవితంలోనికి తెచ్చి అవసరమైన చోట కాదు, అవసరమైన చోట దేవుణ్ణి మరచి అనవసరమైన చోట దేవుణ్ణి లాగి కారకుడు కాని ఆయన మీద కారాలు మిరియాలు ఈరోజు మనం నూరుతున్నాం. పిల్లలు అప్పుడప్పుడు ప్రార్థన చేస్తారు దేవుని దగ్గరకు వచ్చి. 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు పరీక్షా సమయంలో ఏమని చేస్తారు తెలుసా ప్రార్థన? దేవుడా, రేపటి నుంచి నాకు పరీక్షలు, నీకు తెలుసు. ఈ సంవత్సరం అంతా నేను చదవలేదని కూడా నీకు తెలుసు. పరీక్ష రాయకపోతే ఇంట్లో నాన్న అమ్మ తంతారని నీకు తెలుసు. ఇప్పుడు పరీక్ష రాయాలి, ఏం చదవలేదు. దిక్కులేని వారికి నువ్వే దిక్కని ఎవరు అంటుంటే విన్నాను. అది ఇప్పుడే గుర్తొచ్చింది గనుక పరీక్షకి వెళుతున్నాను. యేసయ్యా, రేపే పరీక్ష, నువ్వే నాకు రక్ష, ఫెయిల్ అయితే శిక్ష, తొక్కుతా రిక్షా. అది నా భవిష్యత్తు. ఇదంతా జరగకూడదనంటే నువ్వు ఒక పని చేయాలి. రేపు నేను పరీక్ష రాసేటప్పుడు పేపర్ తీసుకొని ప్రార్థన చేసుకుని చదువుతాను. నా గురించి నీకు తెలియాలి కొన్ని విషయాలు. పేపర్ తీసుకునగానే అన్ని నాకు వచ్చిన ప్రశ్నలే అక్కడ కనపడాలి. కానీ నేను చదవలేదు, అది నీకు తెలుసు బాగా. ఏమంటే అన్ని నేను చదువుకున్నవే కనపడాలి. ఒకవేళ చదువుకొనవి కనబడినా ఆ సమయంలో నువ్వే నాలో దూరి పరకాయ ప్రవేశం చేసి అవసరమైతే నా కుడి చేతిని నీ కుడి చేతితో పట్టుకొని పేపరు పెట్టుకొని పరీక్ష నువ్వే రాయి. ఒకవేళ పరీక్ష నేను రాసిన తర్వాత ఇన్ కేస్ పరీక్ష దిద్దేటప్పుడు ఏమైనా జరగవచ్చేమో, అప్పుడు కూడా నువ్వే దగ్గర ఉండాలి. పరీక్ష పత్రాన్ని దిద్దే వాడు ఎవరైతే ఉన్నారో ఎగ్జామినర్, అతనిలో కూడా నువ్వే దూరి నువ్వే పేపర్ దిద్ది నన్ను పాస్ చేసే బాధ్యత నీదే. ఫెయిల్ అయితే ఇంత కష్టపడి చెమటలు కార్చి ప్రార్థన చేసినా దేవుడు నన్ను ఫెయిల్ చేశాడు. చదవక నువ్వు ఫెయిల్ అయ్యావు. ఆఫర్లు ఏమిస్తారు తెలుసా? ఒకవేళ నిజంగా నేను గనక పాస్ అయితే, నా ప్రార్థన నువ్వు ఆలకించి నన్ను పాస్ చేస్తే 116 నీకే. ఎంత? 116. లోకము దాని పరిపూర్ణత నాది అన్నాడు ఆయన. ఆకాశములు నా వశము అన్నాడు ఆయన. ఈ సృష్టికి యజమాని ఆయన, భూస్వామి కాదు, ఆకాశ స్వామి కూడా ఆయనే. ఆయన దగ్గరకు వచ్చి 100 రూపాయల నోటు 16 రూపాయలు చిల్లర పెట్టి నీకే అంటున్నావు నువ్వు దేవాంతకుడా. ఒకవేళ 116 తక్కువ అయితే కొంతమంది 516, 1016 ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారులేండి. ఏమర్థమైనాడు దేవుడు ఈరోజు ప్రపంచానికి చెప్పండి? ఒక సామాన్యుడి నుండి శాస్త్రవేత్త వరకు ప్రతి ఒక్కడికి ఈరోజు దేవుడు ఉద్ధరకు దొరికాడు అనడానికి. వెరీ గుడ్. నిజమైన క్రైస్తవుడి తప్పు చేయడు.
దేశంలో ఉండే వైపరీత్యాలకు, దేశంలో ఉండే కరువులకు, దేశంలో ఉండే పరిస్థితులకు, దేశంలో ప్రకృతి వైపరీత్యాల వలన జరుగుతున్న మరణాలకు కారణం దేవుడా? దేవుడే. కానీ ఆయన దగ్గరకు వచ్చి ఎందుకు దేవుడా ఇలా జరుగుతుంది, కారణం ఏంటి అని అడిగితే ఆయన చెబుతాడు జవాబు. అలా ఎవరు చేయరు అంటారు ఆయన్ని. అలా ఎవరు చేయరు. కానీ జైశాలి పిడి సుందర్రావు గారు మాత్రం అదే చేసి ఆయన దగ్గర బైబిల్ నేర్చుకుంటున్న వారు ఎవరొచ్చినా దేశంలో జరిగే పరిస్థితి, సమాజంలో జరిగే పరిస్థితి, ఈ రోజు మనుషుల మధ్య జరుగుతున్న ఏ పరిస్థితినైనా బైబిల్ దగ్గరికి తీసుకొని వస్తే అప్పుడు చెబుతాడు దేవుడని, నేర్పిస్తాడు, నేర్పించాడు. అమెరికాలో ఉండే ఒక నాయకుడికి బైబిల్ అర్థం కాలేదు, బైబిల్ ఉన్న దేశంలో. వారికి అర్థం కానప్పుడు ప్రపంచంలో మిగిలిన రాజ్యాల పరిస్థితిని మీరు ఆలోచించవచ్చు. కానీ భారతదేశం ఒకటి ఉంది, అందులో ఆంధ్రప్రదేశ్ ఒకటి ఉంది, అందులో విశాఖపట్నం ఒకటి ఉంది, అందులో బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఒకటి ఉంది, అందులో ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన జైశాలి పిడి సుందర్రావు గారు. ఆయన 25 సంవత్సరాల తపస్సులో బైబిల్ ని ఎలా నేర్చుకున్నాడో ఈ మహాసభలో మీరు వింటున్న జ్ఞానానికి అదే నిదర్శనం. దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుదాం, ఎందుకు దేవుడా ఈ రోజు పరిస్థితి ఇంత భయంకరంగా ఉన్నది, మనుషుల మధ్య కరువులు ఎందుకు, దేశంలో ఎందుకు ఈ భూకంపాలు, దేశంలో ఎందుకు ఈ ప్రకృతి వైపరీత్యాలను అడిగితే దేవుడు సమాజానికి, ప్రపంచానికి, ప్రతి దేశానికి ఇస్తున్న జవాబును మీరు చూడాలి. ఈరోజు మీరు చూడాలి. రండి అందరు బైబిల్లోనికి వెళ్దాం. మీకా గ్రంథం 7వ అధ్యాయము. మీకా గ్రంథము 7వ అధ్యాయము. దేవుడు ప్రపంచానికి ఇస్తున్న జవాబు చూడండి. ఎందుకు దేవుడా నా దేశమును నాశనం చేస్తున్నావు, ఎందుకు దేవుడా నా దేశం పరిస్థితి ఇలాగ ఉన్నది అని దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తున్న జవాబు చూడండి. మీకా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం. దేవుడు చెబుతున్నాడు ప్రపంచానికి, దేశం ఎందుకు ఈ విధంగా అయిపోయింది దేవుడా అని అడిగితే దేవుడు ఏమంటున్నాడు తెలుసా? భక్తుడు దేశములో లేడు, అది కారణం. ఏమండి, నా బైబిల్లోనే ఉన్నదా? స్టేజ్ మీద ఉన్న వాళ్ళ బైబిల్లోనే ఉన్నదా? ఇక్కడ కూర్చున్న అందరి బైబిల్లో ఉన్నది ఈ మాట. మళ్ళీ ఎందుకు దేవుడు ఆ పరిస్థితి దేశంలో ఈ విధంగా ఉన్నదని అడిగితే అని అంటున్నాడు, ఆ భక్తులు కాదు, భక్తుడు అన్నాడు. చూడండి అక్కడ, భక్తుడు దేశములో లేడు. భక్తుడు లేడా? ఏంటండి ఇది?